సార్ ములుగులో ఒక ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్నారు అనే న్యూస్ ఇప్పుడు చాలా సెన్సేషనల్ అయింది సార్. అయితే ఏంటంటే అది నక్సలైట్ల ఎన్కౌంటర్ వల్ల ఆత్మహత్య చేసుకున్నారని కొంతమంది, లేదు ప్రేమ విఫలం అవడం వల్ల ఆత్మహత్య చేసుకున్నారని ఇలా రకరకాల న్యూస్ వినిపిస్తున్నాయి. అసలు ఆయన ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు అంటే? మనకి కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పటివరకు రాలేదు. ఎందుకంటే పోలీసులు అఫీషియల్‌గా డీటెయిల్‌గా ప్రెస్ మీట్ పెట్టి ఏం జరిగిందో చెప్పలేదు. బట్ దీని మీద కొన్ని రకాల కథనాలు వస్తున్నాయి. ఆ కథనాలు ఏంటి? ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? ఇప్పటివరకు మనకున్న సమాచారం ఏంటి? దీన్ని బేస్ చేసుకొని మనం విశ్లేషించుకుందాం. యాక్చువల్‌గా ఏం జరిగిందంటే మొన్న సండే మార్నింగ్ ఎస్ఐ ఈయన పేరు రుద్రారపు హరీష్ ఈయన పేరు. ఈయన ములుగు జిల్లాలో వాజేడు పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా చేస్తున్నాడు. ఈయన ఒక అమ్మాయిని తీసుకొని కారులో సండే మార్నింగ్ ఫెరిదో రిసార్ట్స్ అని అక్కడ గోదావరి పూసూరు గోదావరి బ్రిడ్జ్ దగ్గర ఫెరిదో రిసార్ట్స్ అని ఉన్నాయి. ఆ రిసార్ట్కి ఈవినింగ్ 7కి అమ్మాయిని తీసుకొని ఆ రిసార్ట్స్కి వెళ్ళాడు. అక్కడ రూమ్ బుక్ చేసుకున్నాడు. ఆ తర్వాత కూడా మార్నింగ్ ఏదో బయటకు వెళ్ళి వచ్చాడు. దాని తర్వాత తలుపులు తీయలేదు, తలుపులు కొట్టినా కూడా తీయలేదు. పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారు. పోలీసులు వచ్చి చూస్తే లోపల రక్తపు మడుగులో ఆయన పడి ఉన్నాడు. ఆయన దగ్గర ఉన్న సర్వీస్ రివాల్వర్తో కాల్చుకున్నట్టుగా తెలుస్తుంది. బెడ్ అంతా బ్లడ్ ఉంది. సో దీని మీద ఇప్పుడు విచారణ జరిపారు. ఎవరు ఈ రాజేష్, ఎవరు హరీష్, ఎవరు ఈ హరీష్, ఎస్ఐ హరీష్ చనిపోవడానికి ఏం కారణాలు అన్నప్పుడు రకరకాల కథనాలు వచ్చాయి. ఒకటి ఏంటంటే ఇదే పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టులు ఒక 1 వీక్ బ్యాక్ ఒక 2 ఇన్ఫార్మర్ని చంపారు. ఆ ఇన్ఫార్మర్ని, వాళ్ళు కూడా గిరిజనులు, ఇన్ఫార్మర్ని చంపిన దానికి సంబంధించి ఈయన మీద ఉన్నతాధికారులు ప్రెజర్ వచ్చిందని ఎస్ఐ మీద, హరీష్ మీద. అంటే మావోయిస్టులను పట్టుకోవడంలో, ఇన్ఫార్మర్ని చంపకుండా ఆపడంలో ఇతని ఫెయిల్యూర్ అయ్యాడని ప్రెజర్ వచ్చిందనేది ఒక విషయం. దాని తర్వాత ఈయన ఎప్పుడైతే వెళ్ళాడో అదే రోజు మావోయిస్టులు 7 మంది ఎన్కౌంటర్ జరిగి చనిపోయారు ములుగు జిల్లాలో. సో ఆ ఎన్కౌంటర్ వల్ల ఈయన మనస్తాపం చెంది చనిపోయాడనేది ఒక వెర్షన్ ఫస్ట్లో వచ్చింది. ఆ ఎన్కౌంటర్ పట్ల ఈయన మనస్తాపం చెందాడు. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయట్లే, ఎందుకు మనస్తాపం చెందాడు, ఈయన ఏమన్నా మావోయిస్టులకు ప్రోగా ఉన్నాడా? ప్రోగా ఉంటేనే కదా మనస్తాపం. లేకపోతే ఇప్పుడు మావోయిస్టులు బంధువులు కానీ ప్రోగా ఉన్న వాళ్ళు కూడా ఎవరు ఆత్మహత్యలు చేసుకోవచ్చు. మావోయిస్ట్ ఎన్కౌంటర్ ఈయన ఎందుకు చేసుకున్నాడు ఎవరు చెప్పట్లేదు. తర్వాత వేరే కథనాలు బయటకు వచ్చాయి. అదేంటంటే వీళ్ళ ఇంట్లో వాళ్ళకి గొడవలు ఉన్నాయని, దానివల్ల ఆత్మహత్య చేసుకున్నాడని రెండో కథనం వచ్చింది. మూడో కథనం ఇతను ఆత్మహత్య చేసుకోవడానికి ఒక అమ్మాయే కారణం అని మూడో కథనం వచ్చింది. ఈ కొద్దిగా ఆధారాలను పరిశీలిస్తే ఈ మూడో కథనం కొద్దిగా వాస్తవానికి దగ్గరగా ఉంది. ఎందుకంటే సీసీటీవీ ఫుటేజ్లో ఆయన డెడ్ బాడీ మీద ఒక అమ్మాయి పడుకొని ఏడుస్తూ ఉంది. ఆ విజువల్ బయటకు వచ్చింది. రెండోది ఈయన అమ్మాయిని తీసుకొని వెళ్ళాడు, బుక్ చేశాడు రూమ్. అమ్మాయి అతనితో ఉంది. సో దీన్ని బేస్ చేసుకొని విచారిస్తే ఈ సోషల్ మీడియాలో ఒక అమ్మాయి పరిచయం అయింది. ఆ అమ్మాయితో ఇతనికి స్నేహం మొదలైంది. ఈ క్రమంలో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒక అమ్మాయిని 10 రోజులకు ముందే పెళ్లి చూశారు. అది 6వ తేదీ నిశ్చితార్థం కూడా ఉంది, ఈ నెల 6వ తేదీ. ఈ క్రమంలో ఈ అమ్మాయి ఇతన్ని హరాస్ చేయడం మొదలుపెట్టింది. నువ్వు కానీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నేను నీది బయట పెడతాను అని వేధించడం మొదలుపెట్టింది. సో దాంతో ఆ అమ్మాయితో మాట్లాడడానికే ఈయన బుక్ చేసుకున్నాడు రూము. మాట్లాడి సమస్య సాల్వ్ చేసుకున్నాం అనేది ఆయన ప్లాన్. కానీ ఈ అమ్మాయి ఒప్పుకోలేదు. ఒప్పుకోకుండా బెదిరించడం మొదలు పెడితే వీరిద్దరి మధ్య హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగింది. ఆ హీటెడ్ ఆర్గ్యుమెంట్లో ఈయన స్పర్ ఆఫ్ ద మూమెంట్లో గన్ను తీసుకొని కాల్చుకునేశాడు అనేది కథనం ఇప్పుడు లేటెస్ట్గా. ఇది కొద్దిగా వాస్తవానికి దగ్గరగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ అమ్మాయి రావడం, అమ్మాయి శవం మీద పడి ఏడుస్తుండడం అనేది. ఇప్పుడు ఆ అమ్మాయిని కూడా అదుపులోకి తీసుకున్నారని చెప్తున్నారు. అంటే ఇది పోలీస్ డిపార్ట్మెంట్ వ్యవహారం కాబట్టి మామూలుగా వేరే వాళ్ళదైతే ఈ పార్టీకి పోలీసులు అఫీషియల్గా కథనం చెప్పేసేవాళ్ళు. పోలీసుల డిపార్ట్మెంట్ వ్యవహారం కాబట్టి కొద్దిగా ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఇందులో మావోయిస్ట్ కోణం కూడా ఉందా అనేది కూడా వాళ్ళు ఇప్పుడు, ఎందుకంటే పోలీసులు అనేవాళ్ళు మామూలుగా ఇన్వెస్టిగేషన్ మెథడ్స్ ఎలా ఉంటుందంటే డౌట్ ఎవ్రీబడి అనేది ఉంటుంది. అంటే ఒకేసారి కన్క్లూజివ్గా కాకుండా కొంత ఓపెన్గా ఉంటారు వాళ్ళు, ముందే క్లోజ్ చేసేయకుండా కేసుని.
సో ఒక్కోసారి ఏంటంటే డిసెప్టివ్ రీజన్స్ కూడా బయటకు ఉంటాయి. డిసెప్టివ్ రీజన్ కన్విన్సింగ్ గా కూడా ఉండొచ్చు. అంత మాత్రాన అదేనా అనేది వేరే కోణాల్లో కూడా వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తారు. అందుకని ఇప్పుడు వాళ్ళ ఫోను తర్వాత వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి చాటింగ్ జరిగింది, ఇంకా అవసరమైతే ఫోన్ రికార్డ్స్, కాల్ రికార్డ్స్ ఇవన్నీ సంపాదించడం. అట్లాగే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏమన్నా విషయాలు తెలుసా, ఈయన ఏమన్నా చెప్పాడా, ఈయన బలవంతంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేశారా అమ్మాయిని పెళ్లి చేసుకోమని. ఎందుకంటే కొత్తగా ఇంటి నిర్మాణం కూడా జరుగుతుంది. వీళ్ళ ఊరు కొత్తపల్లి మండలంలో వెంకటేశ్వర్లపల్లి, జయశంకర్ భూపాల్ జిల్లా అనమాట. అక్కడ కొత్త హౌస్ కూడా వీళ్ళది కన్స్ట్రక్ట్ అవుతుంది. అంటే ఒక పక్క పెళ్లి లోపల హౌస్ ని ముగిద్దాం అన్న ప్లాన్ లో జరుగుతుంది. సో అంటే కొత్త పెళ్లి చేసుకుని కొత్త ఇల్లు నిర్మాణం ఇలాంటి ఒక దశలో ఈయన మామూలుగా అయితే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి లేదు. సో ఈ అమ్మాయి ప్రెజర్ వల్లనే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు అనేది కన్విన్సింగ్ గా ఉంది. లేదు పోలీసులు ఏమన్నా దాచిపెట్టి అసలు విషయాన్ని ఈ అమ్మాయితో లింక్ చేసి ఇచ్చేస్తున్నారా, పోలీసుల ప్రెజర్ వల్లే, అధికారుల ప్రెజర్ వల్లే ఆత్మహత్యలు చాలా కూడా జరుగుతున్నాయి. అధికారుల ప్రెజర్ వల్ల కూడా ఆత్మహత్యలు చేసుకునే సంఘటనలు ఉంటాయి. ఏదేమైనా కన్క్లూజివ్ ఎవిడెన్స్ అనేది ఇప్పటి వరకు దీంట్లో వచ్చినట్టుగా లేదు. కన్క్లూజివ్ ఎవిడెన్స్ వచ్చినాక పోలీసుల ఇది వస్తుంది. అట్లాగే దానికి ఒకవేళ ఏమన్నా తల్లిదండ్రులు, బంధువులు లేదు ఇది ప్రెజర్ వల్లే అయిందని చెప్పడానికి వాళ్ళ దగ్గర కూడా ఆధారాలు ఉండాలి. ఎందుకంటే ఇతనేమన్నా తన ప్రెజర్ వాళ్ళ ఇంట్లో ఎవరితోనో షేర్ చేసుకుంటాడు కదా, నాకు ఇట్లా అధికారులతో ప్రెజర్ ఉంది. జనరల్ గా ప్రెజర్ ఉంటుంది. ఎందుకంటే ఒక మావోయిస్టులు మళ్ళీ తెలంగాణలో ఎంటర్ అయ్యి ఒక ఇద్దరు ఇన్ఫార్మర్ని పేరుతో గిరిజనులు చంపారంటే ఖచ్చితంగా ప్రజాప్రతినిధులు అందరూ కూడా పోలీసుల మీదనిగా మీరు ఫెయిల్యూరు, మీ వల్ల ఇలాగ జరిగింది, రేపు పొద్దున వాళ్ళు ఇక్కడ బలపడితే మాకు ఇబ్బంది, ఇవన్నీ ప్రెజర్స్ అనేవి ముఖ్యంగా మావోయిస్ట్ ఏరియాల్లో పోలీసుల మీద తీవ్రమైన ఒత్తిడి అన్ని వైపుల నుంచి ఉంటుంది అన్నమాట. ఒక పక్క వీళ్ళకి మావోయిస్టుల మీద సింపథెటిక్ గా ఉండే పోలీస్ ఆఫీసర్లు కూడా ఉండొచ్చు. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇబ్బంది ఉంటుంది అటు ఇది. ఇప్పుడు ఏంటంటే ఈ ఎన్కౌంటర్ కూడా పట్టుకొని వాళ్ళని కొంతమంది విషం పెట్టి అంటే మత్తు పదార్థం ఇచ్చి కలిపి వాళ్ళని ఆ తర్వాత ఎన్కౌంటర్ చేశారనే ఇది కూడా వస్తుంది. హైకోర్టులో కేసు కూడా నడుస్తుంది దీని మీద. సో దీనికి ఏమైనా లింక్ ఉందా అనేది కూడా మనమైతే ఇప్పుడు కొట్టిపారేయలేము. ఉన్నంతలో కన్విన్సింగ్ థియరీ అయితే ఇది కనిపిస్తుంది. ఎందుకంటే అమ్మాయి వెళ్ళడం, అమ్మాయి చనిపోయినాక వచ్చి మామూలుగా తను కాల్చుకున్నాక అమ్మాయి చెప్పాలి కదా, అదేం చెప్పకుండా అమ్మాయి పారిపోవడం. కానీ సీసీటీవీ ఫుటేజ్ అంటే ఇప్పుడు బెడ్ ఉంది అక్కడ, ఒక రూమ్ లో బెడ్ ఉంటే బెడ్కి సీసీటీవీ ఫుటేజ్ ఉంటే అది ఎలా అలో చేస్తారు అనేది ఒక వెర్షన్. సో ఇలాగ అనేక అనుమానాలు ఉన్నాయి. హోటల్లో మామూలుగా ఇప్పుడు హోటల్లో మనం గది భార్య భర్త గది తీసుకుంటే సీసీటీవీ ఫుటేజ్ అక్కడ ఎట్లా ఉంటుంది, ఉండకూడదు కదా, మరి ఈ విజువల్ ఎట్లా బయటకు వచ్చింది, ఇవన్నీ ప్రశ్నలు అయితే ఉన్నాయి. దీనికి ఇంకా సమాధానాలు రావాల్సి ఉంది. ఏదేమైనా తెలంగాణలో ఇటీవల పరిణామాలు అంటే ఒక 2 రోజుల గ్యాప్ లోనే ఒక ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక మహిళా కానిస్టేబుల్ని వాళ్ళ సొంత తమ్ముడే చంపేశాడు. అది కూడా సర్ప్రైజింగ్ అనమాట. సొంత తమ్ముడు చంపేయడం అనక దాని వెనక కూడా ఆస్తి గొడవలు ఉన్నాయని చెప్తున్నారు. ఎందుకంటే ఆమె హైతనగర్లో శ్రీకాంత్ అనే అతన్ని ఈమె పెళ్లి చేసుకుంది. ఈమె పేరు నాగమణి, కానిస్టేబుల్, లేడీ కానిస్టేబుల్. ఈ మధ్యన ఆమెకి జాబ్ వచ్చింది. వీళ్ళిద్దరికి ఎప్పటి నుంచో పరిచయం ఉంది. వీళ్ళకి అమ్మ నాన్న లేకపోతే వాళ్ళ తమ్ముడు పరమేశ్ ఈమెను హెల్ప్ చేసి చేశాడు. అయితే ఈమెకు వారసత్వంగా వచ్చిన ఆస్తిని తమ్ముడికి ఇచ్చేసింది. అయితే ఈ లోపల ఆమె పెళ్లి అంతకుముందు ఒక పెళ్లి జరిగింది ఆమెకి. ఆ పెళ్లి విడాకులైంది. ఈ సందర్భంగా ఆమె తమ్ముడు మన వారసత్వ ఆస్తిని తమ్ముడికి ఇచ్చేసింది. ఇప్పుడు 2వ వ్యక్తిని పెళ్లి చేసుకునింది. ఈ మధ్యన వాళ్ళు హైతనగర్లో కాపురం పెట్టాడు. ఇప్పుడేమో ఆమె నా ఆస్తి నాకు కావాలి, నా వాటా కావాలని తమ్ముడిని ప్రెజర్ చేస్తుంది. అందుకని తమ్ముడు చంపేశాడని ఒక వార్త వస్తుంది. ఏదేమైనా మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య, ఎస్ఐ హరీష్ మహిళా కానిస్టేబుల్ హత్య, ఎస్ఐ హరీష్ ఆత్మహత్య.